ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ ఇట్టమే మా ఇట్టమయ్యా. ఏమయ్యో చెప్పయ్యా. అయ్యా, మీ ఇట్టమే మా ఇట్టం అయ్యగారు. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు వెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చో అమ్మా. మధుసూదన్, వెళ్ళి శ్రీలక్ష్మి మెడలో మంగళసూత్రం కట్టు. తాతయ్య, ఏం మాట్లాడుతున్నారు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆపండి, ఆపండి. నేనొకసారి నిర్ణయం తీసుకున్నానంటే అది అమలు చేసి తీరతాను. నువ్వు శ్రీలక్ష్మి మెడలో తాళి కట్టి తీరాలి. మావయ్య గారు, ఇంటి పెద్ద తీసుకునే నిర్ణయం ఇంటిల్లిపాది ఆనందంగా ఉండేలా ఉండాలి కాని ఇలా జీవితాలు అస్తవ్యస్తం అయిపోయేలా ఉండకూడదు మావయ్య. మీరెన్నైనా చెప్పండి, నా కళ్ళ ముందే నా కొడుకు జీవితం అన్యాయం అయిపోతుంటే నేను ఊరుకోను. నాన్నగారు, నా చిన్నప్పటి నుంచి మీరేం చెప్పినా కాదనలేదు. నా చదువు, నా పెళ్లి, నా ఉద్యోగం అన్నీ మీకు నచ్చినట్టే చేశాను. పిల్లల విషయంలో కూడా నేను చేతులు కట్టుకుని ఉంటే రేపటి రోజున నాకు నేను కూడా ఒక తండ్రినేనా అనే భావన కలుగుతుందేమోనని నాకు అనిపిస్తుంది నాన్నగారు. ఈ పెళ్లి మధుకి ఇష్టమైతే మాకు కూడా ఇష్టమే. వాడికి ఇష్టం లేకపోతే మాత్రం మాకు ఇష్టం లేదు. తాతయ్య, నా విషయంలో మీకు అడ్డు చెప్పలేకపోయాను. నా జీవితాన్ని కూడా మీకు నచ్చినట్టే నేను జీవించేద్దాం అనుకున్నాను. నా రెక్కలు ఎలాగూ విరిచేశారు. కనీసం వాణ్ణైనా స్వేచ్ఛగా బతకనివ్వండి. అవును తాతయ్య, అన్నయ్యకి ఈ ఊరన్నా ఈ శ్రీలక్ష్మి అన్నా అస్సలు పడదు. సింధు అక్క కోసం ఈ ఊరు వచ్చాడు, కానీ లేకపోతే అసలు వచ్చేవాడే కాదు. అన్నయ్య పల్లెటూరు మొహమే చూడకూడదనుకుంటుంటే మీరేంటి తాతయ్య ఆ పల్లెటూరుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలనుకుంటున్నారు? మీరు తీసుకున్న డెసిషన్ వల్ల అన్నయ్య లైఫ్ లాంగ్ పనిష్మెంట్ లా ఫీల్ అవుతాడు. అన్నయ్యకి శ్రీలక్ష్మి అసలు పేరే కాదు. అన్నయ్య లైఫ్ ని స్పాయిల్ చేయకండి తాతయ్య. పిల్లలు కూడా అంతలా చెప్తున్నారంటే అర్థం చేసుకోండి మావయ్య గారు. కనీసం పిల్లలు ఆలోచించే విధంగానైనా మీరు ఆలోచించండి మావయ్య గారు. నాన్నగారు, మన ఇండియన్ లా ప్రకారం పెళ్లి చేసుకోబోయే దంపతులిద్దరికీ పరస్పర అంగీకారం ఉంటేనే ఆ వివాహం చెల్లుతుంది. లేకపోతే అది వివాహమే కాదు నాన్నగారు. కాదు కూడదు అని పంతానికి పోయి ఈ పెళ్లి చేసినా రేపు మీరే ఇబ్బంది పడతారు. తాతయ్య, తాతయ్యకి పెళ్లి ఇష్టం లేదు. వాడికి ఇష్టం లేకపోతే మాత్రం మాకు ఇష్టం లేదు. ఆ పల్లెటూరుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలనుకుంటున్నారు. మీరే ఇబ్బంది పడతారు.
నాన్నగారు నాన్నగారు అయ్యో, అయ్యో, నాన్నగారు తాతయ్య, తాతయ్య, నాన్నగారు ఏమైంది తాతయ్య? ఆగండి. మీలో ఒక్కరు కూడా నన్ను తాకడానికి వీల్లేదు. నా నిర్ణయాన్ని గౌరవించలేని మీకెవ్వరికి నా నీడని తాకే అర్హత కూడా లేదు. వెళ్ళిపోండి. అయ్యా కూకోండి అయ్యా, పెద్దయ్య కూకోండి. కూకోండి, కూకోండి అయ్యా. ఏమండి పెద్దయ్య కేరా అజయ్ గజపతి, నువ్వనుకుంటే లాయర్వి కాలేదు. ఆయన నిన్ను లాయర్ని చెయ్యాలనుకున్నారు కాబట్టి నువ్వు లాయర్ అయ్యావు. ఇప్పుడు అదే చదువుని చదువుకున్న నువ్వు ఆయనకే తీర్పునిచ్చేటంతటి వాడివైపోయావా? ఏమ్మా సుకన్య, మీ మావయ్య గారిని చూడ్డానికే భయపడేదానివి నలుగురు నాలుగు మాటలనేసరికి నీక్కూడా ఆయన మీద నోరు లేస్తోందా? ఏరా అరవింద్ గజపతి, మీ నాన్నగారి మాటే శాసనంగా భావించే నువ్వు ఈ రోజు మీ నాన్నగారినే శాసించాలనుకుంటున్నావా? మీ నాన్నగారి ముందు నోరు తెరవడానికే ఆలోచించే నువ్వు ఈ రోజు ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నావా? ఏమ్మా హైమవతి, నీ కొడుకు మీద నీకున్నది ప్రేమ, మరి ఆయన మనవడి మీద ఆయనకున్నది ప్రేమ కాదా? వాడి జీవితమేదో నాశనమైపోతుందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు వాడికి పోసిన ప్రాణం ఆ రోజు పాము కాటు వేసినప్పుడే పోయింది. ఈ రోజు ఈ ప్రాణం ఆ శ్రీలక్ష్మి పోసిన ప్రాణం.